కొందరు వ్యక్తులు పిచ్చి పట్టినట్టు తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద. ఎందుకట్లా? వాళ్ళకేమైనా గ్రహ పరిస్థితులు బాగోవా? లేకపోతే ఏంటి? వీళ్ళకి కూడా చేతిలో ఏవైనా రేఖలుంటే పిచ్చి పడుతుందని తెలుస్తుందా? నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు, నక్షత్ర జ్యోతిష్యాలయం నుంచి. నమస్తే గురుగారు. నమస్కారం. ఎవరికైనా సరే మనము ఇలా అంటే రోడ్ల పొడిది అంటే వాళ్ళకేం జ్ఞాపకం లేకుండా తిరుగుతూ ఉంటారు. దీనికి కారణం ఏంది 3 రకాలుంటది. ఒకటేమో మన అరచేయిని ఇలా చూసుకుంటే, అరచేతిలో జీవిత రేఖ, బుద్ధి రేఖ, హృదయ రేఖ అని 3 ప్రధాన రేఖలుంటాయి. ఇవి 3 ప్రధానం అసలు. ప్రతి మనిషికి ఉండాలివి. ఇవి లేనోడు ఉండడు. ఖచ్చితంగా ఉంటాడు. లేకుండా ఉండరు. అయితే ఇక్కడ బుద్ధి రేఖ ఉంటది. జీవిత రేఖ దగ్గరికెళ్ళి బుద్ధి రేఖ ఇలా ఉంటది. ఈ బుద్ధి రేఖ మీద ఎవరికన్నా యవ్వాలుంటాయన్న మన ఒడ్ల గింజలాకొస్తాయి. బుద్ధి హ్మ్. రేఖ మీద అక్కడక్కడ. యవ్వములాగా వచ్చి మనకు కనబడతది స్పష్టంగా ఒడ్ల గింజలాగా. అయితే ఏ పీరియడ్‌లో అట్లా కనబడుతుందో, ఎంత వయసులో అదొచ్చిందో, ఆ వచ్చినప్పుడు పిచ్చి పడతది ఖచ్చితంగా. హుహు. వానికి ఖచ్చితంగా పిచ్చి లేస్తది. మెంటల్ డిస్టర్బ్ అయితాడు. అంటే అక్కడ రేఖ విరిగిపోతేనేమో డిప్రెషన్ వస్తది. కోపం వస్తుంటది. బాగా పరేషాన్‌లో ఉంటాడు. అలా గాకుండా యవ్వం గిన ఉందనుకో ఒడ్ల గింజలాగా, ఖచ్చితంగా పిచ్చి లేస్తది. దాన్ని డాక్టర్లు చేయలేరు. మేము గూడా చేయలేము. అది ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు ఉందా? 5 సంవత్సరాలు ఉందా? 10 సంవత్సరాలు ఉందా? దాన్ని మేము లెక్కేస్తాం. అన్ని సంవత్సరాల దాకా ఆడు పిచ్చోడి లాగానే తిరుగుతాడు. హుహు. వాని మనకు దానికి అది జబ్బు కాదది. రేఖ ప్రభావం. ఆ ఓకే. టైం అయిపోయేదాకా వాడు అలానే ఉంటాడు. వాడిని మనం ఏం చేయలేము. అట్లా కొంత ఇది ఒక ఆప్షన్. ఇలా పిచ్చి పడుతుంది. ఇలా ఉన్నాం. ఇట్లా నాకు తెలిసి ఇట్లా 10%, 20% వ్యక్తులే ఉంటారు ఇలా. ఓకే. ఇలా ఉన్నవాళ్ళు. అయితే ఇంకొకటేందంటే శ శనిగ్రహం బాలేని శనిగ్రహం గూడా డిస్టర్బ్ ఉన్న టైంలో బాగా నీచ స్థితిలో ఉన్నప్పుడు గూడా వానికి డబ్బు ఆర్థిక లోపమైపోయి వానికి మెంటల్ అదైపోయి పిచ్చి పట్టి బయట తిరుగుతుంటాడు. దానికేం జేయాలంటే శనికి సంబంధించిన చెక్ జేసి శనికి సంబంధించిన నీలం స్టోన్ పెడితే మెంటల్ డిస్టర్బెన్స్ కంట్రోల్ అయితది. అయ్యి నెత్తిలో రంది తక్కువైపోయి ఇమ్మీడియేట్‌లీ మా దగ్గరకొచ్చి ఏం చేస్తామంటే ఆ శనికి సంబంధించిన నీలం స్టోన్ ఇస్తాము. ఆయన యొక్క శరీరం ఫ్రీక్వెన్సీ కనుక్కొని అదేం చేస్తామంటే ఈ స్కానర్ తోటి చెక్ చేసి మా దగ్గర ఈ కిట్ ఉంటది. ఈ కిట్టు ద్వారా మేము వాళ్ళకి చెక్ చేసి ఆయనకు ఎందుకు అట్లా అయిందనేది దానికి సంబంధించిన స్టోను నీలాందికి సంబంధించిన శనికి సంబంధించిన స్టోన్ ఇవ్వడం జరుగుతుంది. అది పెట్టుకున్న మరుక్షణమే ఆ క్షణం నుంచే మెంటల్ రంది తక్కువైతది. తక్కువైపోయి నార్మల్ స్టేజ్‌కొస్తాడు. 100% టెన్షన్‌లో ఉంటే ఒక 60, 70% రంది తగ్గిపోతది. తగ్గిపోయి కూల్ అయితాడు. అదొక రకం. అది గాకుండా ఇంకొక రకమైన పిచ్చేందంటే దీన్ని మనం ప్రతి ఒక్కరు వీటితోటి బాధపడుతుంది. నెగెటివ్ ఎనర్జీ. నెగెటివ్ హ్మ్. ఎనర్జీలో అటాక్ అయిన వాళ్ళు పిచ్చోళ్ళైతారు. నెగెటివ్ ఎనర్జీ అంటే ఏందంటే చనిపోయిన వ్యక్తుల యొక్క ఆత్మలు. ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తికి సాయం చేస్తామో, సాయం చేసినోడు నాశనం అయితాడు. మానవ సేవ అస్సలు చేయొద్దు. ఎదుటి వ్యక్తికి సాయం చేసినోడు నష్టపోతాడు. పిచ్చి లేచి లాస్ట్‌కు పిచ్చోడైతాడు. ఏమైతదంటే నువ్వు ఎవరైనా ఒక వ్యక్తికి సాయం చేస్తే, వాడు నీతో సాయం పొంది డబ్బు సాయం ఉండొచ్చు, మాట సాయం ఉండొచ్చు, తిండి సాయం ఉండొచ్చు, ఏదైనా హెల్పింగ్ సాయం ఏదైనా ఒకటి ఉండొచ్చు. ఆ వ్యక్తికి మన మీద లవ్ ఏర్పడతది. అయ్యో! హుహు. అన్న నాకు బాగా చేసినట్లయితే ఆయన నాకు బాగా చేసిండు. ఆయన నన్ను మంచిగా చూసుకుని నాతోటి మంచిగుంటుండు. ఆయన లేకుండా నేను ఉండలేకపోతిటి అనే ఫీలింగ్ ఉంటది. అకస్మాత్తుగా వాడు చనిపోతే హ్మ్. అప్పుడేమైతది వాని ఆత్మ మనని కోరుకుంటది. అయ్యో! అన్నా నేను చనిపోతి గదా! నువ్వు ఉన్నప్పుడు నేను అదుంటిగా అని చెప్పి వచ్చి మన దగ్గర కూర్చుంటది. ఓకే. ఆత్మకు సావు లేదు. శరీరమే వదిలేస్తది. స్వర్గ నరకాలు లేవు. మొత్తం ఆత్మలన్నీ ఇక్కడనే భూమి పైనే తిరుగుతున్నాయి. అయితే ఈ ఆత్మ ఏం చేస్తదంటే ఎవడైతే సహాయం చేసిండో వాడిని గుర్తుపెట్టుకుంటాయి. పెండ్లం, పిల్లలను, భార్యను, భర్తలు అందరిని మర్చిపోతాయి. ఆళ్ళ వంశాన్ని మర్చిపోతాయి. ఎవరైతే సహాయం ఎక్కువ చేసిర్రో వాడినే గుర్తుపెట్టుకుంటారు చనిపోయే ముందు. అయితే ఆత్మ ఏం చేస్తదంటే చనిపోంగానే సాయం పొందిన వ్యక్తి దగ్గరికొచ్చేస్తది. రాంగానే ఏమైతదంటే అతని దగ్గరికి రాంగానే ఇతనికి డిస్టర్బెన్స్ స్టార్ట్ అయితది మెల్లగా. ఎప్పుడైతే మనం మన సొంత కారు ఉన్నప్పుడు మనం ఎట్లా నడుపుతుంటే మంచిగా పోతది. మన దగ్గర కారు రానోడు డ్రైవింగ్ చేసేటోడు పక్కన కూర్చొని వాడు స్టీరింగ్ గిన పట్టుకుంటే కారు ఎలా పక్కకు పోయి యాక్సిడెంట్ అయితదో, ఆ విధంగా వేరే ఆత్మ మన దగ్గరకొచ్చి మన నెత్తిలో కూర్చుంటది. కూసోంగానే ఏం చేస్తది మన మైండ్‌ని అది కంట్రోల్ చేస్తది. మన కంట్రోల్‌లోకెళ్ళి మన మైండ్ ఎళ్ళిపోతది. ఆ ఆత్మ మన దగ్గరికొచ్చినంక మన నెత్తిలో ఉన్న అంటే మన యొక్క మనసును అది ఆక్యుపై చేస్తది. అప్పుడు అది చెప్పినట్టు మనం వినాల్సొస్తది.
ఒక్క ఆత్మ ఉంటే ఏమి గాదు. 1, 2, 4, 7 దాకుంటే ఆ మనిషి స్టేబుల్‌గా ఉంటాడు. ఇంట్లోనే ఉంటాడు. కోపం వస్తుంటది. అల్లజడిగా ఉంటాడు. కొద్దిగా డిస్టర్బ్‌లో ఉంటాడు. ఆ 1, 2 పోయి ఏం చేశాయంటే, మనం గిన ఎలా మనుషులం పిచ్చాపాటి మాట్లాడుకుంటామో, ఈ ఆత్మలు గూడా వేరే వాటిని పిలుచుకుంటాయి. అవేం చేస్తాయి, ఒకటి పోయి 10, 10 పోయి 50, 50 పోయి 100 అయితాయి. ఎప్పుడైతే 50-100 ఆత్మలు ఒక మనిషి వెనక తిరుగుతున్నాయో, వాడు పిచ్చోడైతాడు. అతడు గోడలతోటి మాట్లాడుతాడు, ఆకాశం చూసి మాట్లాడుతాడు, వాడంతలా వాడే నవ్వుకుంటుంటాడు, స్నానం చేయడు, ఒంటరిగా ఉంటాడు, బట్టలేసుకోడు, తిండి తినడు. అసలు ఆడేం చేస్తుండో వానికి గుర్తుండదు. అన్నీ మర్చిపోతాడు. అతన్ని మొత్తము ఈ ఆత్మలే ఇవి అంటే ఆత్మలంటే దయ్యాలనుకోండి నా లెక్కల. మీరు అంటే చనిపోయిన తర్వాత ఎవరమైనా సరే దయ్యమే అయితాము. అంటే మన యొక్క ఆత్మని దయ్యం అంటాం. అంటే శరీరం ఉన్నంత సేపు పాజిటివ్ పవర్ ఉంటది మన మన ఆత్మ. శరీరాన్ని వదిలేసినాక దానికి ఏది శరీరం ఉండదు కాబట్టి, ఆ ఎనర్జీకి నెగెటివ్ వచ్చేస్తది. అది ఎంత ఉంటదంటే మీరు మామూలుగా చూసుకోవచ్చు. మన యొక్క ఈ పెన్ను ముక్కు ఎంతుందో అంత ఉంటది ఆత్మ. అది రాత్రిపూట మనకు స్పష్టంగా కనబడతది. నేను చెప్తా అది గూడా. ఈ పెన్ను ముక్కు ఎంతుంటది వచ్చి మన నెత్తిలో కూర్చుంటది. ఎక్కువ ఆత్మలు అయిపోయే వరకు మన నెత్తిలో శరీరమే మొత్తం మనం యాక్టిఫై చేస్తాయి. యాక్టిఫై చేసి మనం కూర్చొని, మన మీద కూర్చొని మనతోటి ఆడుతుంటాయి, చేస్తుంటాయి. అన్నీ మనల్ని అవి హ్యాండ్ ఓవర్ చేసుకుంటాయి. చేసుకున్నాక అవి ఏం చేస్తాయంటే ఆహ్, అవి అవి మన మీద కూర్చొని ఇతర వాటితో మాట్లాడుతుంటాయి. అప్పుడు మనం ఏమో మాట్లాడుతుంటాము. అరే! వీడేందిరా పిచ్చోనిలాగా ఆడు పిచ్చోడే అయితాడు. వేరే వాడితోటి వేరే ఆత్మలతోటి మాట్లాడుతుంటాడు. అవి మాట్లాడేటివి వీనికి వినబడతది. వీడు చెప్పేది వాడికి వినబడతది. వీని కంటికి అవి విజిబుల్ కనబడుతుంటాయి. అయితే డాక్టర్లు ఏం చేస్తారంటే అన్ని ఏవో రోగాల పేర్లు చెప్తారు గానీ ఇప్పటివరకు పిచ్చోని డాక్టర్లు తక్కువ చేయలేదు. నేను ఇప్పటికి దగ్గర దగ్గర 10,000 మందికి ట్రీట్మెంట్ చేశా. ఓకే. 10,000 మందికి తక్కువ చేశా ఇప్పటికి. ఎవరైనా సరే పిచ్చి పట్టిన ఉంటే 20 సంవత్సరాలు మీరు మెంటల్ హాస్పిటల్‌లో ఉండి ట్రీట్మెంట్ చేసుకున్నా సరే, నా దగ్గరకొచ్చిన ఫస్ట్ రోజే టాబ్లెట్ బంద్ చేపిస్తా. అదే రోజు నుంచి వాడు క్యూర్ అయితాడు. ఎవరికైనా చెవిలో మాటలు వినబడుతుంటే నేను నా దగ్గరకొచ్చిన ఫస్ట్ 1 అవర్‌లోనే తక్కువైతది. అంటే చెవిలో మాటలు బంద్ అయిపోతాయి. అయితే ఇవి ఎలా వస్తాయంటే ఇంకొకటి ఏందంటే నేను మీకు వివరంగా చెప్తున్నా. మన పూర్వీకుల కాడికెళ్ళి ఆత్మలన్నీ మన ఇంట్లోనే ఉంటాయి. మన ముత్తాత ఆయన ఒక పాలోళ్ళు వాళ్ళంతా చనిపోయినప్పుడు ఏం చేస్తారంటే వానికి అటాక్ అయితారు. అంటే వాని వెనక తిరుగుతారు మనుషులు. ఇప్పుడు ఆయన మన ముత్తాత కాడికెళ్ళి ఆయన కొడుకుకో ట్రాన్స్‌ఫర్ అయితాయి. ఈ ఆత్మలు ఎలా తిరుగుతున్నాయంటే చైన్ లింక్ సిస్టమ్ తిరుగుతున్నాయి. అంటే చైన్ సిస్టమ్ మనం ఎట్లా బిజినెస్ చేస్తాం చూడండి. ఒకటి చైన్ లింక్ ఉంటది. ఒకటి కడితే ముగ్గురు, ముగ్గురు కడితే 6 మంది, 6 మంది 20 మంది. ఆ సిస్టమ్ టైపు ఆ ఆత్మలనేటివి వంశాన్ని పట్టుకొని తిరుగుతుంటాయి. అంటే మన ముత్తాత, మన తండ్రి వీళ్ళందరివి మనకొచ్చేసి లాస్ట్‌కి మన దగ్గరకొస్తాయి. ఇప్పుడున్న జనరేషన్‌లో ఉన్న ఇప్పుడున్న జనరేషన్ యూత్ అంతా పిచ్చోళ్ళే. అందరూ ఆత్మలతోటే బాధపడుతుర్రు. రీజన్ ఏందంటే ఎవ్వడు చదువుకోడు. ఎవడు చెప్పిన మాట ఇనడు. ఎవడు పెళ్లి చేసుకున్న సంసారం చేయడు. భార్యాభర్తలు విడిపోతారు. ఎప్పుడు కొట్లాడతారు. ఏది చెప్పినా కోపమొస్తది. వాడు రేపు చచ్చిపోయినా సరే భయపడడు. వాడు అన్నిటికి విలాసాలకు అలవాటు పడతాడు. భవిష్యత్తు గురించి ఆలోచన లేదు. దీనికి కారణం ఏందంటే ఈ ఆత్మలు ఆవహించినందుకే. అవేం చేస్తాయంటే మనల్ని విలాసాలకు అలవాటు చేస్తాయి. తాగుడుకు బానిసం చేస్తాయి. ఈ అన్ని ఎంజాయ్‌మెంట్ చేయమని చెప్తాయి. వాటి అలవాట్లన్నీ మనకొస్తాయి. వాటికున్న రోగాలు మనకొస్తాయి. మనకు రోగం ఉండదు గానీ వాటి రోగం మనకు కనబడతది శరీరం మీద. హాస్పిటల్‌కి పోతే ఆ రోగం తక్కువ కాదు. ఏదైనా ఓకే. ఎలర్జీ వస్తది. నువ్వు హాస్పిటల్‌కి పోతావు. ఎన్ని మందులు పెట్టినా ఎలర్జీ తక్కువ కాదు. ఆ ఎలర్జీ ఎవరికుంటది? మన పూర్వీకునికి ఎవరికో మన చనిపోయిన ఆత్మకుంటది ఆ ఎలర్జీ. వాడొచ్చి మన శరీరం మీద కూర్చితే వాని ఎలర్జీ మనకు కనబడుతుంటది ఈడ. అది తగ్గదు. నా దగ్గరకొస్తే నేను ఒక గంటలో తక్కువ చేస్తా ఈ ఎలర్జీని. మీరు 10 ఏళ్ల నుంచి బాధపడుతున్నా సరే తక్కువైపోతది. పుండున్నా, ఎలర్జీ ఉన్నా, కాలు నొప్పున్నా, నెత్తి నొప్పున్నా, మైగ్రేషన్ ఉన్నా.